సంగారెడ్డి మున్సిపాలిటీలో రెండో రోజు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగింది. పట్టణంలోని 38 వార్డుల స్థానాల కౌన్సిలర్ ఎన్నికకు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. నా పేరు మీనా. నేను 29 వార్డులో కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి బలపరిచిన అభ్యర్థిగా నిలబడ్డాను. నేను మన వార్డులో ఏ పని ఉన్నా నేను రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏవైనా నేను చేపిస్తాను. అందరూ నాకు దయచేసి ఓటేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. పార్టీకి ఓటు వేయగలరని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది. నాకు ఓటేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. సంగారెడ్డి నియోజకవర్గ మున్సిపాలిటీలో 7వ వార్డు తరఫున కల్వకుంట వార్డ్స్ తరఫున బీఆర్ఎస్ తరఫున వార్డ్ నెంబర్ 7 తరఫున బీఆర్ఎస్ నుండి పోటీ చేయడం జరుగుతుంది. గ్రామ అభివృద్ధి కోసం వార్డు సభ్యులందరి కోసం ముందు తరానికి ఏం చేయాలి ఏందనేది ఆ డెవలప్మెంట్ కోసమని ముందుకు వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. పార్టీ తరఫున ప్రజలందరూ వాళ్ళ విజ్ఞప్తి మేరకు ముందుకు వచ్చాను. పార్టీ కూడా సహకరించి నాకు నామినేషన్ ఏమని చింతా ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో ముందుకు రావడం జరిగింది. మీ ప్రజలందరూ సహకరించి వాళ్ళందరూ ఓటుతో నన్ను విజయకతాన్ని ఎగరవేసేలా వాళ్ళందరూ సహాయ సహకారాలతో నేను ముందుకు సాగుతానని తెలంగాణ మున్సిపల్ సాధారణ ఎన్నికలు 2026 సంవత్సరంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు సంగారెడ్డిలోని 22వ వార్డు నుంచి నా పేరు మున్నూరు విష్ణువర్ధన్, నేను మరియు 3వ వార్డు నుంచి నందనాయకుల నరసింహరాజు ఇద్దరం కలిసి కూడా ఈరోజు వచ్చి మన మున్సిపాలిటీలో నామినేషన్ వేయడం జరిగింది. మరి పార్టీ అండదండలతో, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, హరీష్ అన్న గారి దీవెనలతో, చింతా ప్రభాకర్ అన్న గారి దీవెనలతో, బుచ్చిరెడ్డి గారి దీవెనలతో మేము ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మరి బీఫామ్లు పార్టీ ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ వాళ్ళే అన్ని వార్డులకు సంబంధించిన బీఫామ్లు తీసుకొని రిటర్నింగ్ ఆఫీసర్కు అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి చింతా ప్రభాకర్ అన్న గారి ఆశీర్వాదంతో, బుచ్చిరెడ్డి అన్న గారి ఆశీర్వాదంతో ఈరోజు మేము నామినేషన్ వేయడం జరిగింది. సంగారెడ్డిలోని పలు సమస్యలకు, చాలా పెద్ద సమస్యలకు, కొన్ని దశాబ్దాల నాటి నుంచి ఉన్న సమస్యలకు మరి గత 5 ఏళ్లలో నేను 3వ వార్డు కౌన్సిలర్గా ఉన్నా. మా పాలకవర్గం ఉంది. చాలా సమస్యలకు మరి మేము ఎన్నో పరిష్కారాలు చేయడం జరిగింది. చాలా అభివృద్ధి కూడా చేయడం జరిగింది. కేసీఆర్ గారు నారాయణఖేడ్ సభలో సంగారెడ్డి మున్సిపాలిటీకి 50 కోట్ల నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ 50 కోట్లతోని సంగారెడ్డిలోని పలు వార్డులలో 38 వార్డులలో ప్రతి వార్డుకి సమానంగా మరి చింతా ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో ఎక్కడ కూడా పక్షపాతం లేకుండా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మరి ఎక్కడైతే అభివృద్ధి అవసరం ఉందో అక్కడక్కడ డబ్బులు కేటాయించాయి అన్న మరి పూర్తిగా సంగారెడ్డి పట్టణ అభివృద్ధికి ఆలోచన చేసి డబ్బులు కేటాయించి మరి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, పార్కులు కావచ్చు, ఓపెన్ జిమ్స్ కావచ్చు, ఇంకా ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా మీరు 22వ వార్డులో నా ప్రజలు ఏదైతే వార్డు ప్రజల్లో పూర్తి మద్దతు ఇచ్చి నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే మరి లాస్ట్ 5 ఏళ్లలో ఎట్లయితే నేను 3వ వార్డు అభివృద్ధికి పాల్పడ్డానో, శానిటేషన్స్ కావచ్చు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా ఎట్లయితే నేను అభివృద్ధి దిశగా వార్డును ముందుకు తీసుకెళ్ళానో అట్లనే ఈసారి 22వ వార్డులో కూడా నేను అభివృద్ధి చేసి చూపిస్తానని నేనేంటో నిరూపించుకుంటానని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాను. దయచేసి మీరందరూ ఆలోచించి విజ్ఞులైన ప్రజలు ఒక సేవకునిగా నేను పనిచేసే సేవకునిగా నాకు అవకాశం ఇచ్చి గెలిపించి సేవ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. 3వ వార్డు ప్రజలు ఆలోచించి 3వ వార్డు ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను ఎన్నుకోబడ్డది. టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నుకొని మున్నూరు విష్ణువర్ధన్ తమ్ముడు ఎలా పనిచేసినా నేను ఇట్లా అలానే పనిచేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు ముఖ్యంగా నువ్వు ఉంటే బాగుంటుందనే ఆలోచనతో ముందు వేసుకుంటాము. నేను విధంగా చేసిన ఇంతకుముందు ఇలా చేసిన పనులు నేను ఇది అలాగే చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు ఆశిస్తుంది.
తగ్గ డీటెయిల్స్ కావాలి మనకు. అక్కడ మాట్లాడిద్దాం అన్న, గీడేం తీసుకుంటాం. సంగారెడ్డి మున్సిపాలిటీలో గల 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కార్యకర్తలు అందరం కలిసి మా యొక్క కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బేగరి వీణా కిరణ్ కుమార్ గారికి మా అందరి తరఫున ఈరోజు కంగ్రాచులేషన్ తెలుపుతూ మేము ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది. ఫస్ట్ నామినేషను మేము కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా వచ్చి ఈరోజు ఫస్ట్ నామినేషన్ వేయడం జరుగుతుంది. రేపు ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి మరియు 13వ వార్డు కుటుంబ సభ్యులు అందరం కలిసి కూడా రేపు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ నామినేషన్ వేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. నా పేరు బి వీణా కుమారి. నేను 13వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిల్చున్నాను. ఆ వార్డులోని అన్ని ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిపైన సమస్యలు తీర్చడానికి నేను కొంచెం ముందుకు వచ్చాను. నన్ను అందరు కూడా సపోర్ట్ చేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. జగ్గారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై హింద్. ఈ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా మా 13వ వార్డు నుంచి వీణా కిరణ్ గారు ఇలా నామినేషన్ వేయడానికి ఇక్కడికి విచ్చేసి ఉన్నాము. ఈ టికెట్ ఇచ్చినందుకు కూడా జగ్గారెడ్డి గారికి, నిర్మల మేడం కూడా మా కాలనీ తరఫున వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. నిజంగా 13వ వార్డు అభివృద్ధి కోసం వాళ్ళు రావడం అనేది, యూత్ రావడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఇవాళ ఒకరోజు పర్మిషన్ ఇవాళ ఒక సెట్ వేస్తుంది. రేపు అధికారికంగా అందరు కాంగ్రెస్ కార్యకర్తలతోటి రేపు పెద్ద ర్యాలీగా వచ్చి 2వ నామినేషన్ స్వీకరిస్తారని చెప్తూ ముగిస్తాం. సారు మమ్మల్ని ఎప్పుడు చూపి మనది హైలైట్ లేపు ఫస్ట్ తీస్తలేవాట అదే ఓకే ఓకే ఓకే. అందరికీ నమస్కారం. నా పేరు పి భూమేష్. వార్డు నెంబర్ 8 నారాయణ రెడ్డి కాలనీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి ఆశీర్వాదంతో టికెట్ బీఫామ్ ఇవ్వడం జరిగింది. కావున మా కాలనీ ప్రజలందరికీ కోరడం ఒకటే, కాలనీలో పుట్టి పెరిగి అదే కాలనీలో ఉన్నాను నేను. అదే కాలనీలో 30 సంవత్సరాల నుంచి పుట్టి పెరిగి అదే ఇక్కడ ఆంథోనీ స్కూల్ చదువుకుంటూ అదే కాలనీలో అన్ని సమస్యలు చిన్నప్పటి నుంచి ఉన్నవాడిని. మా కాలనీ ప్రజలందరికీ నా మీద అందరి ఆశీర్వాదం ఉండాలని ప్రతి ఒక్కరి కోరుకుంటూ ఓటేసి నన్ను గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి కాలనీ నారాయణ రెడ్డి కాలనీ 8వ వార్డు నుంచి మా బెస్ట్ క్యాండిడేటు భూమేష్ని నిలబెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి అధిష్టానం పేరు నుంచి మనం ముందుకొచ్చి భూమేష్కి ఎంబడి అన్ని రకాలుగా నేను ఎంబడి సపోర్ట్ చేసి నారాయణ రెడ్డి కాలనీ, మార్చి నగర్, సాయిమానింగ్ నగర్, సంజీవ్ నగర్ ఈ 2 వార్డులు కొత్తగా కలిసినాయి. ఆ కొత్త వాళ్ళు కూడా మనకే వచ్చినాయి కాబట్టి వాళ్ళకి అభివృద్ధి పనులు దూసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ జెండా ఈసారి కంపల్సరీ జెండా ఎగిరేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో జెండా ఎగిరేసే కాంగ్రెస్ పార్టీ నుంచి కంప్లీట్గా తీసుకొని పోయి మా పెద్ద మనసుల సాక్షిగా అందరూ సపోర్ట్ ఇచ్చుకుంటా, యూత్ వాళ్ళందరూ మా ఎంబడి వండుకుంటా ప్రతి నిమిషం ప్రతి సెకండు కాంగ్రెస్ పార్టీకి పనిచేసి ముందుకు తీసుకెళ్తామని కోరుతున్నాం. నమస్కారం అందరికీ. నా వార్డు వచ్చేసి 18 బాబానగర్. నేను నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు జగ్గారెడ్డి సార్, నిర్మల మేడం గారు టికెట్ ఇచ్చి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. నేను అందరికీ ఒకటే కోరుకుంటున్నా, ప్రభుత్వం ఉంది మనది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, పనులు అవుతాయి. ఇన్ని రోజు 10 ఏళ్ల ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమీ పనులు చేయలేరు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతికి 38 వార్డులు టోటల్ తెలంగాణ స్టేట్లో సంగారెడ్డి డిస్టిక్ కానీ ఎక్కడైనా సరే సంగారెడ్డిలో కానీ 38 వార్డులు, మా డివిజన్లో 38 వార్డులు ఉన్నాయి. 38 వార్డులలో ప్రతి ఒక్కరికి నేను నమస్కారం చేస్తున్నా. పేరున అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అందరినీ గెలిపించగలరని కోరుకుంటున్నా. నా వార్డు సభ్యులకు కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, మా వార్డ్ డెవలప్మెంట్ ఏది కూడా లేదు. ఖచ్చితంగా నేను ఒక స్కిల్ డెవలప్మెంట్ ఒక రూపంగా నేను దిద్దాలి.
మా బాబానగర్ని అనుకొని నేను ముందడుగేస్తున్నాను. ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మున్సిపల్ ఎన్నికల భాగంగా సంగారెడ్డి పట్టణంలో మరి నిన్నటి దినము ఈరోజు దినం నామినేషన్ చేస్తున్నారు కాబట్టి సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున 38 మంది అభ్యర్థులు నిన్న ఈరోజు రేపు వేయబోతున్నారు కాబట్టి సంగారెడ్డి పట్టణ ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి, మా యొక్క విన్నపం, తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో స్కీములు పెట్టి రాష్ట్ర అభివృద్ధికై ఎన్నో పథకాలు పెట్టి పేదలకు ఎంతో సాయం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈసారి మా 35 మంది అభ్యర్థులు మరి 18వ అభ్యర్థిగా యశ్విని నిలబడ్డది కాబట్టి బాబానగర్ డెవలప్మెంట్ ముఖ్యమో సంగారెడ్డి డెవలప్మెంట్ అంత ముఖ్యం. అత్యధిక మెజార్టీతో అమ్మలకు, అక్కలకు, అన్నలకు, పెద్దలకు అందరికీ కూడా పేరున మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతూ ఈ యొక్క ఎన్నికలలో మా అభ్యర్థులతో పాటు యశ్విని కూడా మంచి మెజార్టీతో గెలిపించగానే మా యొక్క ప్రార్థన. మా జగ్గారెడ్డి గారి నాయకత్వంలో సంగారెడ్డి అభివృద్ధి పనులు రేవంత్ రెడ్డి గారి పర్యవేక్షణలో మా ఇన్ఛార్జి మంత్రివర్యులు దామోదర్ రాజేశ్వర పర్యవేక్షణలో అలాగే వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేయవచ్చున్నాం కాబట్టి మళ్ళీ ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఈ వార్డు మీద పూర్తిగా, ఈ సంగారెడ్డి మీద పూర్తిగా నిర్మలా జగ్గారెడ్డి గారు డీసీసీ అధ్యక్షురాలుగా ఎన్నో టీజేఎస్ కానీ హెచ్ఎండిఓ కానీ ఇప్పటి వరకు కొన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి సంగారెడ్డి అభివృద్ధికి పాటుపడుతుంది కాబట్టి దయచేసి గమనించండి, చూడండి, మా అందరినీ కూడా ఆశీర్వదించాలని